ముందుగా మా టీంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎంటైర్ థీమ్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ తిరుపతిలో ఈవెంట్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అలాగే అలాగే మా ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత చాలా అంటే ఇంకా సినిమా నెల రోజుల్లో రిలీజ్ ఉంది. ఈవెంట్ ఎక్కడ పెట్టాలి, సినిమాని ఎస్కేఎన్ గారు మనం మాట్లాడుతుండనమాట. అంటే నాకు చాలాసార్లు ముచ్చటేస్తుంది. ఎస్కేఎన్ గారిని కానీ, సాయిరేష్ గారిని కానీ, ధీరజ్ అన్నని కానీ చూస్తున్నప్పుడు, ఎప్పుడైనా డిస్కషన్ ఉన్నప్పుడు సాధారణంగా ఏం చూస్తాం సినిమా అన్నప్పుడు, అరే సినిమా లాస్ట్ స్టేజ్కి వస్తుంది అంటే, అరే బిజినెస్ అవ్వలేదో లేకపోతే ఇంకోటి అవ్వలేదో, ఏంటి మనీ పరంగా ఏం చేద్దాం, ఎంత తక్కువలో ప్రమోషన్ చేద్దాం, లేకపోతే ఎలా ఏంటి అన్న ఒక డిస్కషన్ ఉంటుంది. కానీ వీళ్ళ మధ్యన మాత్రం తగ్గేదే లేదు. ప్రమోషన్లు ఎంత గట్టిగా చేయాలో చెప్పండి. ఒక ఈవెంట్ కాదు, 2 ఈవెంట్లు కాదు, ఎక్కడైనా సరే మనం చేద్దాం, సినిమాని తీసుకెళ్దామని ఎప్పుడు వీళ్ళ మధ్య తపన ఉంటుంది. నేను చెన్నై లవ్ స్టోరీ సినిమా చేసే ప్రాసెస్లో చాలాసార్లు అనుకున్నాను, అరే ఒక సినిమా రవెన్న చాలా బాగా తీస్తున్నాడు. రోజు మేము లవ్లో పడిపోయేవాళ్ళం సీన్స్తో. రవెన్న డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి ఇంత సపోర్ట్ ఇచ్చి సినిమా జరుగుతుంది. 20 రోజులైంది, 30 రోజులైంది, 40 రోజులైంది, 50 రోజులు ఉంది, 60 రోజులు ఉంది, సినిమా జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడే కానీ ప్రొడక్షన్ తరపు నుంచి అరే ఓకే చిన్న చిన్నవేవో మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళు కూర్చొని లేదు సినిమాని ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి, సినిమాని బాగా తీయాలి, సినిమాని బాగా తీయాలి అని ఎక్కడ ఖర్చుకు వెనకాడకున్నా, ఏదో తొందర పెట్టకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ. అసలు అంటే ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇంత ఇంత మంచిగా ఇంత దూరం తీసుకొచ్చినందుకు. మా రవెన్న గురించి మాట్లాడాలి. రవెన్న